కనుక. మీకు తెలుసా, కొన్ని రోగాలు మనుషులకు దయ్యాల ద్వారా ఏర్పడతాయి. బైబిల్ గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడు. యేసు ప్రభు తన శిష్యులు రూపాంతర కొండ మీదకి వెళ్ళినప్పుడు వాళ్ళ కుమారుడిని తీసుకొని వచ్చాడు. అయ్యా, నా కుమారుడు దయ్యం పట్టింది, వాడికి ఆ దయ్యం వచ్చినప్పుడల్లా నోటెముటి నురుగక్కుతాడు, మనిషి బాడీ అంతా షేక్ అయిపోతూ ఉంటుంది, నాలుక పచ్చడిగా కూరుకుంటాడు, వాడు ముళ్ళల్లో పడతాడో నీళ్ళల్లో పడతాడో నిప్పులో పడతాడో తెలియని పరిస్థితిలో ఉన్నాడయ్యా. అందుకని వాడిని బాగు చేస్తావని మీ శిష్యుల దగ్గరికి వచ్చాను. వాళ్ళని అడిగితే వాళ్ళు బాగు చేయలేకపోయారు. అందుకని నువ్వేదైనా బాగు చేస్తావని నీ దగ్గరికి వచ్చానయ్యా, నువ్వు బాగు చేస్తావా అని అంటాడు. ఆ మాట అన్నప్పుడు యేసు ప్రభువు వారు అంటాడు, నేను బాగు చేస్తానో లేదో తర్వాత చూద్దాంలే, కానీ ఎందుకు నేను బాగు చేయగలనని నీకు నమ్మిక ఉందా, విశ్వాసం ఉందా అంటాడు. అప్పుడు అతను తెలివైన మాట అంటాడు, అయ్యా, నాకు అవిశ్వాసము రాకుండానట్లు నీవే సహాయము చెయ్యి. ప్రైజ్ ది లార్డ్. నీవే నాకు అవిశ్వాసం రాకుండానట్లు సహాయం చేయమని వేడుకున్నప్పుడు, అట్లయితే ఇదిగో వాడిని గద్దిస్తున్నానని చెప్పని అపవిత్రాత్మను గద్దించినప్పుడు వాడు వెంటనే స్వస్థత పొందుకున్నట్లు దేవుని వాక్యంలో రాసిపెట్టాడు.